బ్యాంక్ లో లోన్ ఇవ్వలేదని అదే బ్యాంక్ లో 17 కేజీల బంగారాన్ని దొంగతనం చేశారు. గత సంవత్సరం అక్టోబర్ 28వ తేదీన కర్ణాటకలోని దావణగిరిలోని న్యామతి ఎస్బీఐ బ్రాంచ్ లో 13 కోట్ల విలువ చేసే 17 కేజీల బంగారాన్ని దొంగతనం చేశారు. అయితే ఈ దొంగతనాన్ని ఎందుకు చేశారో, ఎటువంటి ప్రూఫ్స్ దొరకకుండా ఎలా చేశారో తెలుసుకుందాం. ఈ దొంగతనం యొక్క ప్రధాన సూత్రధారి అయినటువంటి విజయ్ కుమార్ గత సంవత్సరం ఆగస్టు నెలలో 15 లక్షల లోన్ కోసం దావణగిరిలోని న్యామతి ఎస్బీఐ బ్రాంచ్ ని సంపాదించాడు. అయితే బ్యాంక్ వారు అతను లోన్ ని రిజెక్ట్ చేశారు. దాంతో ఎలాగైనా సరే డబ్బులు కావాలనే ఆలోచనతో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకి 15 లక్షల లోన్ రాకుండా రిజెక్ట్ చేసినటువంటి న్యామతి ఎస్బీఐ బ్రాంచ్ లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత దొంగతనం చేయడం కోసం 5గురి సహాయం తీసుకున్నాడు. వారిలో విజయ్ కుమార్ బ్రదర్ మరియు పరమానంద అనే ఆయన తన సిస్టర్ యొక్క భర్త. ఈ ముగ్గురు తమిళనాడుకు చెందిన వ్యక్తులు. కానీ ఈ ముగ్గురు చాలా సంవత్సరాలుగా న్యామతిలో మిఠాయిల వ్యాపారం చేసుకుంటున్నారు. మిగిలిన ముగ్గురు నిందితులు న్యామతికి చెందిన తన స్నేహితులు. ఈ దొంగతనం చేయడం కోసం మనీ హెస్ట్ వెబ్ సిరీస్ చూశారు. అలాగే 6 నుండి 9 నెలల పాటు యూట్యూబ్ లో వీడియోస్ బాగా చూసి బాగా ప్రిపేర్ అయ్యారు. తర్వాత బ్యాంక్ లో చాలా సార్లు రెక్కి కూడా నిర్వహించారు. రాత్రిపూట పొలాల నుండి పోలీసులు మరియు మనుషుల యొక్క కదలికలను గుర్తించి దానికి పట్టే సమయాన్ని అంచనా వేయడానికి మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. అలాగే బ్యాంక్ లాకర్లను ఐరన్ రాడ్స్ కట్ చేయడానికి సైలెంట్ హైడ్రాలిక్ ఐరన్ కటర్స్, గ్యాస్ కటింగ్ టూల్స్ ను ఉపయోగించి బ్యాంక్ లో ఉండే కిటికీ నుండి లోపలికెళ్లి 17 కేజీల బంగారాన్ని దొంగలించి బ్యాంకు లోపల మొత్తం కారం పొడి చెల్లి డివిఆర్ ను కూడా తీసుకెళ్లారు. ఈ దొంగతనం చేసే సమయంలో దొంగలు ఎటువంటి మొబైల్ ఫోన్స్ ను ఉపయోగించలేదట. అలాగే బ్యాంక్ లో ఐరన్ రాడ్స్ కట్ చేయడానికి ఉపయోగించిన ఆక్సిజన్ సిలిండర్ పై సీరియల్ నెంబర్ ని కూడా తొలగించారట. ఈ దొంగల్ని పట్టుకోవడానికి పోలీసులు నవంబర్ నుండి ఫిబ్రవరి దాకా గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా ఆపరేషన్స్ నిర్వహించారు. ఇన్వెస్టిగేషన్ చేసి సేకరించినటువంటి ఆధారాలు న్యామతిలో స్థానిక సహచరులతో కలిసి పనిచేసే తమిళనాడుకు చెందిన వ్యక్తుల నెట్వర్క్ పైకి వచ్చాయి. దీంతో పోలీసులు ఆ 6గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి 15 కేజీల బంగారాన్ని లాకర్ లో పెట్టి ఒక పొలంలో 30 అడుగుల లోతు ఉన్న బావిలో దాచిపెట్టారు. మిగిలిన 2 కేజీల బంగారాన్ని ఫేక్ ఐడెంటిటీ కార్డ్స్ ను ఉపయోగించి తాకట్టు పెట్టారట. డూ సబ్స్క్రైబ్.